స్వామీజీ తన సోషల్ మీడియా శిష్యులకి ఇలా బోధన చేస్తున్నారు. జీవితం అనగా లైకులు ఫాలోవర్స్ కాదు, శాంతి సత్యం మనసు గురించి మాత్రమే. ఇంతలో ఒక శిష్యుడు లేచి, స్వామీజీ నేను ఫేస్బుక్లో మనుషులు మారిపోతారు కానీ వారి గుర్తులు కావు అని పోస్ట్ చేశాను. ఎవ్వరూ లైక్ చేయలేదు. అందుకని ట్రూత్ ఈజ్ పెయిన్ఫుల్ అని కూడా పెట్టాను, అయినా లైకులు రాలేదు అని అన్నాడు. వెంటనే స్వామీజీ, లైకుల కోసం సత్యం గురించి పోస్ట్ చేయడం కాదు నాయనా, సత్యం కోసం సోషల్ మీడియాని వదలాలి అని అన్నారు. వెంటనే మరి ఒక శిష్యుడు, నేను వాట్సాప్ డీపీలో సాడ్ ఫేస్ పెట్టి స్టేటస్లో డోంట్ ఆస్క్ వై అని పెట్టాను, అయినా ఎవరూ అడగలేదు స్వామి. దానికి స్వామీజీ, శిష్య, వీణ వాయించని వారికి సంగీతం అర్థం కాదు, అలాగే నీ ఫేక్ పెయిన్ అర్థం కాకపోవడం సహజం నాయన అని అన్నారు. ఇంతలో మరి ఒక శిష్యుడు లేచి, స్వామీజీ నేను మీ మాటలతో రీల్ తీయాలి అని అనుకుంటున్నా, అన్ని ఫిల్టర్స్ యూస్ చేసి. దానికి స్వామీజీ, ఇంకొకసారి రీల్ చేస్తే నువ్వు మళ్ళీ జన్మలో వైఫై రూటర్గా పుడతావు అని అన్నారు. శిష్యులారా, మీకు అటెన్షన్ కావాలి, జ్ఞానం కాదు, ఫాలోవర్స్ కావాలి, దారి కాదు. ఫోన్ మూసేయండి, మనసు తలుపు తెరవండి. జీవితం కథ కాదు, ప్రయాణం. ప్రతి క్షణం పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి తను సెలవు తీసుకున్నారు. స్వామీజీ రీల్స్ ఇప్పుడే పోస్ట్ చేశాను, వైరల్ అయ్యింది. అది విన్న స్వామీజీ, మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరురా అని చెప్పి వెళ్ళిపోయారు.